నల్గొండ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 224 జంటలకు పెళ్లి కానుకలు పంపిణీ చేసింది. కాపు సామాజిక భవనంలో 224 జంటలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల పెళ్లి కానుక చెక్కులు అందజేశారు. సృజయ కృష్ణ రంగారావు నూతన వధూవరులకు చెక్కులు అందజేసి ఆశీర్వదించారు. జ్యోతుల నెహ్రూ ఇచ్చిన హామీలను కొనసాగిస్తూ కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ సొంత నిధులతో కార్యక్రమం జరపడాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ సృజన కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు జీను మణిబాబు పాల్గొన్నారు. ఒక ఫోన్ కాల్ మాత్రం వస్తుంది, ఇంటికి వచ్చేస్తున్నావా, ఫోన్ చేసేవా, ఈ 2 ముక్కలు చేసి పెట్టేస్తుంది. నిరంతరం కూడా ఆ తల్లి ఆశీస్సులు నా మీద ఉన్నంత వరకు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేసే అవకాశం నాకు ఉంటుంది. అటువంటి తల్లిదండ్రులు పొందినందుకు ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళ రుణం కూడా తీర్చుకోలేని పరిస్థితి, అటువంటి పరిస్థితి. అలాగే నా భార్యది లక్ష్మీదేవి ఒక రాజకీయంగా కానీ వేరే విధంగా కానీ మనం అంత ఫ్రీగా బయటకు వచ్చి చేస్తున్నాము అంటే సహధర్మచారిని భరోసా లేనిదే, ఆవిడ సహాయ సహకారాలు లేనిదే ఎవరు కూడా చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇంత బట్టను నేను పెట్టుకుంటున్నాను అనగానే వద్దనలేదు. కానీ